హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనా రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సొంత ఆచరణలో పెట్టడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే సొంత ఆలోచనలు కూడా ఈరోజు బాగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇతరులపై ఆధారపడకండి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలను పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనా రాశి వారికి అన్ని అదృష్టయోగాలే కనిపిస్తున్నవి. ఆనందకరమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. తుఫాను వెలిసిన తర్వాత ఉండే ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కనబడుతుంది. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు మొండివారిని సైతం మెప్పిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే విదేశీ యానయోగం కూడా ఉంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆదాయం అవసరాలకు తగినట్టుగా ఉంటుంది. ఇంట బయట చిక్కులను పరిష్కరించుకుంటారు. వ్యవహారాలు కూడా అన్ని ఆశాజనకంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శ్రమ అనేది తొలగిపోతుంది. మిత్రులు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే మీలో దాగున్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. అలాగే కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే పలుకుబడి కలిగిన వారి పరిచయం మీకు సహాయపడుతుంది. అలాగే ఈరోజు పాత బాకీలను సైతం తీర్చగలుగుతారు. వృధా ఖర్చులను తొలగించుకోగలుగుతారు. బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలు కూడా అనుకున్నది సాధించేటంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.